లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. హాయ్, నా పేరు ప్రసాద్, మ్యాక్డవల్ ప్రసాద్. హ్యాపీ డే సినిమా చూసినప్పటి నుంచి ఇలా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ గా మాట్లాడడం అలవాటు అయిపోయింది. ఓ టైం 9 అయిపోయింది, నేను ఇంకా మందు వేసుకోలేదు. సర్వముందు నివారణ పీటర్ స్కాట్ ప్రీమియం విస్కీ. ఈ రోజు మనం తాగబోయే బ్రాండ్ అదేనన్నమాట. డార్లింగ్, ఈమె నా భార్య, పేరు మంజు భార్గవి. గొప్ప క్లాసికల్ డాన్సర్ తో పాటు ఉత్తమ ఇల్లాలు కూడా. ఎందుకంటే నేను బ్రాండ్ పేరు చెప్పగానే దాంట్లోకి ఏం మంచి కావాలో తానే సెలెక్ట్ చేసుకుని పట్టుకొచ్చి నాకు ఇస్తుంది. అదే నా కూతురు. అది పుట్టినప్పటి నుంచే నా ఇంట్లో మందు సిరిలై పారుతోంది. అందుకని సెంటిమెంటల్ గా చిచ్చి మందు మెంటల్ గా దానికి సిరి అని పేరు పెట్టా. నేనంటే చాలా రెస్పెక్ట్. ఇకపోతే నాకు కొడుకు కూడా ఉన్నాడు. సాగర సింగంలో కమల్ హాసన్ టైపు. నా పోలిక కాదు, తల్లి పోలిక. కానీ వాడికి గొప్ప క్లాసికల్ డాన్సర్ అయిపోవాలని వాడి కోరిక. అయితే బాడీ పర్మిట్ చేయట్లేదు. ఈ షేక్ అవుతుంది అంటే నా కొడుకు వచ్చాడు. ఇంకా నేను చెప్పలేదు, మీరే చూడండి. అయిపోయిందమ్మా వీడి డాన్స్ ప్రాక్టీస్. ఎంతమంది పోయారు? అదేనమ్మా, వీడు పుట్టిన తర్వాత నడక నేర్చుకునేటప్పుడు వీడు వేసిన మొదటి స్టెప్ కి హార్ట్ ఫెయిల్ మా నాన్న పోయాడు. సెకండ్ స్టెప్ కి మా అమ్మ పోయింది. ఆ తర్వాత వీడేసే స్టెప్పులకి మా ఇంటి ఫ్లోర్ కున్న టైల్స్ పగిలిపోయినాయి, గోడలకున్న సిమెంట్ పోయింది, గుమ్మాలకున్న తలుపులు పోయినాయి. వీడు నడిస్తేనే ఇన్ని పోయినాయే. అలాంటిది వీడు డాన్స్ చేస్తే ఎంతమంది పోయారా అని. అంకుల్, మీరు డుమ్ము తక్కువ అంచనా వేస్తున్నారు. మా టీం కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వీడే తెలుసా? ఏదో ఎఫెక్షన్ తో చెప్తున్నావు కానీ వీడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటమ్మా? నువ్వు అమ్మని పెళ్లి చేస్తున్నావని ఇంతవరకు నేను ప్రాణాలతో వదిలిపెట్టాను. ఎక్కువగా మాట్లాడావనుకో మ్యూజిక్ లేకుండా ఇక్కడే డాన్స్ చేస్తాను. ఈసారి టైల్స్ తలుపుడు పోవు, డైరెక్ట్ గా తలకైపోతుంది. అంత పని మాత్రం చేయకురా అమ్మా, నీకు దండం పెడతాను. వీని హైదరాబాద్ తీసుకెళ్లాలి అన్నావు ఎప్పుడమ్మా? అది రేపు ఈవినింగ్ 7 o'clock కి గాజువాక దగ్గర బస్ స్టార్ట్ అవుతుంది. అమ్మా 6 o'clock నేను తీసుకొస్తే ఏమన్నా అభ్యంతరం అవిని? నో ప్రాబ్లం అంకుల్. ఓకే. విన్నర్స్ నెవర్ కేర్ టు లూజ్. జస్ట్ బూస్ట్ అప్ యువర్ సెల్ఫ్. బీ రెడీ. ఓకేకా. ఏంటమ్మా ఇంగ్లీష్ లో చెప్పావు? నాకు అర్థం కాదు. హలో, నాకు అర్థమైంది, అది చాలు. ఓకే బాయ్ అంకుల్. ఏమర్థమైందిరా నీకు? చెప్పింది నీ గురించి, నేనేం చెప్పాలి? అది నేను మందు మానేసి బూస్ట్ తాగమంది. మందు మానేయడానికి బూస్ట్ తాగడం ఎందుకురా? బూస్ట్ లోనే మందు కలుపుకుంటే పోరా. రేట్ అయినా సార్, లగేజ్ ఎంత ఎక్కించేసావా? అవును, ఈ డుంబు కూడా రాలేదేంటి ఇంకా? అగా వచ్చేసా. ఏంట్రా లేటు? అటు చూడు. ఏం చెప్పమంటావమ్మా, వీడేదేమో క్వార్టర్ బాటిల్ అంత లేదు, ఆటో వాళ్ళేమో వీడిని చూడగానే ఫుల్ బాటిల్ అంత ఛార్జ్ అడుగుతున్నారు. అందుకే కొవ్వు కరుగుద్దని నడిపించి తెచ్చాను. అయినా వీళ్ళమ్మ పిచ్చి గాని వీడికి డాన్స్ అవసరమా ఈ బాడీకి? ఇదిగో ఇప్పుడు మామూలుగానే ఉంటాడు, తిరిగి వచ్చేప్పుడు మైకేల్ జాక్సన్ గా వస్తాను. పెద్ద ఫోర్స్ కొడతావేంటి? అమ్మా, మా పిల్లలు ఎప్పుడు మమ్మల్ని వదిలి ఇన్ని రోజులు ఎక్కడా బయట ఉండలేదమ్మా. కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. మీ పిల్లలు అక్కలా కాదు, అమ్మలా చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. ఓకే అమ్మా, సెంటిమెంట్ తో కొట్టావు. బస్సు వాడు కూడా హార్న్ కొట్టి కంగారు పడుతున్నాడు. ఇదిగో మా శాలరీ తీసుకుని బయలుదేరండి. నీకే. అంకిల్ ఇదిగో నా గిఫ్ట్. ఏంటి పువ్వా? ఇది నాకెందుకురా? మీ టీచర్ కి తల్లో పెట్టుకుంటుంది. ఇది పువ్వు కాదు అంకుల్, సరిగ్గా చూడండి. పువ్వేరా? ఏంటి మ్యాజిక్ తోటి మందు కూడా చేయొచ్చా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే బాయ్స్, లెట్స్ గో. బాయ్ బాయ్. బాయ్. బస్ 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 అరే బాస్, ఈడోడు మన స్టాప్ లాక్ సీన్ గాడు, ఫుడ్ అసిస్టెంట్ బాస్. ఓహో, హూ ఆర్ యు? నేను నీ అసిస్టెంట్ బాస్. ఇదిగో నా ఫోటో. మరి ఈ ఫోటో ఇది చెప్పరా? నీ ఫోటో చూసి ఇదిగో బాస్ నా ఫోటో. నౌ ఐ గాట్ ఇట్. మీరు నా అసిస్టెంట్లు సరే, మరి నేనెవరిని? పబ్లిక్ లో మీ పేరు అసలు చెప్పకూడదు బాస్. నేను అంత పాపులరే? అన్పాపులర్. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. సార్ 3 నెలల నుంచి సాలరీ ఇవ్వలేదు సార్, ఈ రోజు ఇస్తామని చెప్పారు సార్. శాలరీయా? అంటే అంటే క్యాష్ క్యాష్. హూ ఆర్ యు? ఇందాక సార్ నా ఫోటో చూపించా మీ అసిస్టెంట్ ని. మరి నేను ఎందుకు ఎట్టున్నాను? అబ్బా, మీ మధ్య మరతో చచ్చిపోతున్నాను సార్.
నన్ను ఎందుకుంటారు బాస్? నీ చేతల ఫోటో ఈ విషయం ఆ అమ్మాయి ఉన్నప్పుడు చెప్పాలి, వెళ్ళిపోయిన తర్వాత కాదు. ఇప్పుడు నేను ఎవరిని షూట్ చేయాలి? నెక్స్ట్ టైం షూట్ చేద్దాం సార్. ఈ రోజు నుంచి నేనేం చేయాలో నాకు గుర్తు చేయాలి, లేదా షూట్ చేసిన వాళ్ళు కాదు నిన్ను షూట్ చేస్తాను సార్. వాళ్ళమే. అక్క రేడుంబు ఏంటి అల్లరి? అల్లరి కాదక్క, మనతో పాటు వైజాగ్ నుండి ఇంకో టీం వస్తుంది. వాళ్ళు కూడా చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫైనల్ లో గెలవాలంటే ఈ ఆట షోని జోగా కాదు, సీరియస్ గా తీసుకోవాలి. అప్పుడు కప్పు మనదే. యూ డోంట్ వరీ అక్క, రేపు స్టేజ్ మీద చూడు, చింపి 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 పారేస్తాం. ఏంట్రా అది? అక్క జిరాఫీ గారు కనపడట్లేదు అక్క. బస్ ఆపండి. రేయ్, జిరాఫీ, వింట్రా టెన్షన్ పెట్టావు కదరా. ఏ, ఆపు. అసలు ఏమైంది? డైనోసార్ ఏంట్రా ఇది? చూసుకోవాలి కదా. లేదక్క, ఇది లగేజ్ పక్కన ఉన్నాడు, వీడియో లగేజ్ అనుకుని తోడ్చా. ఏంటది? ఎవరు ఐఏఎస్ అంటక్క. 10 సంవత్సరాల క్రితం 10 కోట్లు తీసుకుని జంపు. వాళ్ళ పిచ్చి కాకపోతే గవర్నమెంట్ డబ్బులు తీసుకొని పారిపోయిన వాడు మళ్ళీ తిరిగి వస్తాడా? వాడి పాటికి ఏ ఫారెన్ లోనూ సెటిల్ అయిపోయి ఉంటాడు కదక్క. ఏ, నువ్వు నిద్ర మానేసి ఈ టైంలో ఈ పంచాయతీ అవసరమా? పడుకో. హాయ్. శ్రీ 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 దుర్గా మల్లేశ్వర టీమ్ కి స్వాగతం, సుస్వాగతం. థాంక్స్. దిస్ ఇస్ టూ మచ్. సెలబ్రిటీని, పైగా డబ్బులు ఇచ్చే ప్రొడ్యూసర్ ని ఇలా లగేజ్ ఇస్తావా? చా, ఏంటి నువ్వు ప్రొడ్యూసర్ వా? పాత ఫ్రెండ్ కదా అని రెమ్యూనరేషన్ తగ్గించా. మా తల్లి నీకు నమస్కారం, నేను నీకు ఫ్రెండ్నే, ఓకేనా? హాయ్ బాయ్స్, హాయ్ గర్ల్స్. బాగుంది బాగుంది, చాలా బాగుంది. ఇంకి హాయ్ లాపి పద నాయనా. మళ్ళీ ఈసారి మీరంతా ఉండిపోయి ఇల్లుదే. దక్కరా ఈ లగేజీలు ఎంత బరువుందో. ఇక్కడ నుంచి మన సయ్యాట దుమ్ము దులిపే సెమీఫైనల్స్ ఇక్కడ నుంచే. ఎలా ఉంది? ఏంటి ఓంకార్, ఇంత చిన్న ఇంట్లో పిల్లలు ఎలా ప్రాక్టీస్ చేస్తారు చెప్పు? ఏం చేయమంటావు మళ్ళీ, డాన్స్ అంటే ఎవ్వరు ఇల్లునివ్వట్లేదు, అతి కష్టం మీద ఈ ఇల్లుని తీసుకున్నాను. ప్లీజ్ ఇవి ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వా. ఇదిగో వెహికల్ కి నేను ఈవినింగ్ వస్తాను. ఓకే బాయ్ బాయ్. హే గర్ల్స్ అండ్ బాయ్స్, కమ్ ఆన్. మీరందరూ త్వరగా ఫ్రెష్ అప్ అయిపోతే మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. ఓకే? ఒక్క నిమిషం. ప్రభాకర్ ఫోన్. నాన్న ప్రభా చెప్పరా. బాబాయ్, ఆ పండిట్ గాడి మంచి సుల్తాన్ బజార్ లో ఒంటరిగా వెళ్తున్నాడంట. సత్తిగాడి ఫోన్ చేశాడు, వేసేయమంటావా? లేదు, ఆడి మెళ్ళ దండం పెట్టరా. సన్నాసి ఏటకెళ్ళాక ఒంటరిగా దొరికిన జంతువునైనా శత్రువునైనా సైలెంట్ గా వేసేయాలా.
చేసుకోవాలి. అర్థమైంది బాబాయ్, పని పూర్తయ్యాక ఫోన్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఇవి ఒక 10 ఓకే అండ్ ఇవి 5 ఓకే అండ్ దిస్ 5. ఓకే, ఎస్టిమేట్ మ్యామ్. యా. హౌ మచ్? 5,000 మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రేయ్, మీరు కూర్చోండి. ఆ గీతిక, క్యాప్స్ డ్రెస్సెస్ అన్ని తీసుకున్నాను. తర్వాత ఫోన్ చేయి. 10 minutes లో అక్కడ. సరేనా? పదండ్రా. ఆగన్నా, తొందరపడద్దు. కమ్ హియర్. ఏంటి? కత్తిలో ఉన్నాను కదా? పర్లేదు బాస్, చెప్పు. ఓ పంచి, ఇంకోసారి గుద్దు. నీ మటుకు నువ్వు ఫీల్ అయిపోయి గుద్దేసి పడిపోతే అలా నేను ఫీల్ అవ్వాలి కదా. పర్లేదు, ఇంకోసారి గుద్దు. ఇందాక నాకు అసలు ఏ ఫీలింగ్ రాలేదు. ఈసారి నేను ఫీల్ అవుతా. వెళ్ళు బాస్. పెళ్ళం అంటే ఇలా ఉండాలిరా, పొగరుగా. రాసి పెట్టుంటే ఈమె నీ పెళ్ళామవుద్దేమో. ఏంటి చిలక జోష్యమా? కాదన్నా. పదండ్రా. అందమైన అమ్మాయి కనపడితే చాలు ఇలా రెచ్చిపడవేనా? రే, ప్రతి అమ్మాయి అందంగానే ఉంటుందిరా. అసలు అందం అంటేనే అమ్మాయిరా. అందమైన అమ్మాయిని చూసి ఇలాంటి ఎదవలు రెచ్చిపోయారనుకో, వాళ్ళల్లో నాలాంటి దొక్కతుంటుంది. ఇంకో 10 రోజులు ఈ సిటీలోనే ఉంటాను. అమీర్పేట్, అంబర్పేట్, ధూల్పేట్, మలక్పేట్, బేగంపేట్, ఎక్కడ కనబడ్డా సరే చీరేస్తా. రావే. One, two, three, four. ఎవడ్రా ఫోను? అరే, 1, 2, 1 and 2. Come on, turn around. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1 and 2 and 3 and 4. Yeah. Correct. Come on, go. And now turn back. Hi. Boys, continue. 1, 2. Come on, Jirafi. Come on. Okay, girls and boys. You guys continue. Okay. నేను ఇప్పుడే వస్తాను. ఏంట్రా రెచ్చిపోతున్నారు? నేను ఎవరో తెలుసా? ఆడుతున్నావుగా, మైకేల్ జాక్సన్ చెల్లివా? కాదు, కత్తి. వైజాగ్ కత్తి. అయ్య బాబోయ్, కత్తంట్రా. నేను ఇంకా లాలీపాప్ అనుకున్నాను. ఓవర్ యాక్షన్ ఆపు. నాతో పెట్టుకున్నావంటే సర్రని కట్ అయిపోద్ది పీక. అబ్బా, అయితే పెట్టుకోవాల్సిందే. దా. ఏయ్, మాటలతో చెప్తే అర్థం కదా? నువ్వు అలా ఆడుతూ ఉంటే నిజంగా మాకు ఏమీ అర్థం కావట్లేదు పాప. నీలాంటి కుక్కలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. ఆగురా, నువ్వు అక్కడే ఉండి, నేను వస్తున్నాను. అమ్మా వద్దమ్మా, వాళ్ళు అసలే శంకర్ బాబాయ్ మనుషులు, పొట్టి రౌడీ విధవులు. వాళ్ళ జోలికి పోవద్దమ్మా. ఆంటీ, వీళ్ళని ఇళ్ళగే వదిలేస్తే ఎవరిని ప్రశాంతంగా బతకనివ్వరు. చెప్తా, నా మాట వినమ్మా. నీలో శంకర్ గాడంటే ఎవడ్డు? శంకర్ గాడు కాదు, శంకర్ బాబాయ్. అదే బే, శంకర్ బాబాయ్ గాడు ఎవడ్డు? అయినా ఇలా ఉండాడు. మేమందరం ఉన్నాం కదా. అయినా బాబాయ్తో నీకేంది? నాతో మాట్లాడు. ఏంటి బే, నేను నీతో మాట్లాడాలా? నేను చెంచగాళ్ళతో మాట్లాడలే.
చెప్పు ఎక్కడ? కొత్తపేట, షేక్పేట, దూల్పేట, అమీర్పేట, గడ్డిపేట, ఎక్కడ బేయా శంకర్ ఉండేది? పోనీ ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా వాడికి? ఏం మాట్లాడుతుందా నా పోనీ? దమా ఖరాబ్ అవుతుంది. ఏయ్, ఏంట్రా ఫోన్ నెంబర్ అడిగితే మాట్లాడవో? రేయ్ ఊరి ఆగలేకపోతుంది, బాబాయ్ నెంబర్ చెప్పు. హలో, పర్లేదు చెప్పరా. యహే. ఇదేనా? వీడొకడు. ఏరా, ఆడి పని అయిపోయిందా? ఆడి పని కాదురా, నాతో పెట్టుకుంటే నీ పని అయిపోతాయి. ఏయ్, ఎవరు మాట్లాడేది? రేయ్, కత్తిన్రా, వైజాగ్ కత్తిన్రా నేను. ఆహా, అట్టి పని గుర్తేం కాదు కొనిబడే. నా పేరు వినగానే పోసుకున్నట్టున్నాడు, కట్ చేశాడు. అయినా వాడితో ఫోన్ లో కాదు, డైరెక్ట్ గా తేల్చుకుంటాను. ఎక్కడ్రా వాడి అడ్రస్? బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12. ల్యాండ్ మార్క్ చెప్పహే. శంకర్ బాబాయ్ పెద్ద ల్యాండ్ మార్క్, నువ్వు ఆడికి వెళ్ళి తీసుకెళ్తారు. ఆహా, చా చూద్దాంలే. రే ఫిషా, అలా ఇది ఇంత ఈజీగా మన ఇంటికి వస్తుంది అనుకోలేదురా. అవునా? పడిపోయిందిరా. అయ్య బాబోయ్. అదాదు శంకర్ అంటే నువ్వేనా? తప్పహే. అమ్మాయి అమ్మాయి, ఆ పండిట్ గారు ఏదో ₹1 ఎక్కువ ఇస్తున్నాడు కదా అని నాకు రివర్స్ అవ్వక హోమం అయిపోతావు. మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నేను పండిట్ గారి దగ్గర ₹1 కాదు కదా, 5 పైసలు కూడా తీసుకోలేదు. నన్ను నమ్మండి సార్. శంకర్ అంటే నువ్వేనా? అసలు నీకు బుద్ధుందా? ఓ నలుగురిని వెనకేసుకుని తిరిగితే పేద రౌడీ అయిపోతావా? నేనెవరో తెలుసా? కత్తి, వైజాగ్ కత్తి. నాతో పెట్టుకోకు. ఇదిగో హోమం, ఎవరో పాప ఎంటర్ అయిందయ్యా, నీకు మళ్ళీ ఫోన్ చేస్తా పెట్టి. అమ్మా, ఒక పక్క శివు ఫోన్ తో బిజీగా ఉంది, కనపడుతుంది కదా. ఇంకో పక్క నువ్వు క్రైమ్ న్యూస్ లాగా మాట్లాడేస్తున్నావు. మరి ఈ చెవుకి కనపడద్దు? ముచ్చటగా ఉన్నావు. నీలాంటి కూతురు నాకుంటే బాగుండు అనిపిస్తుంది. నాకు అక్కడే కొడుకులే. అది సరే కానీ కొంచెం స్పీడ్ తగ్గించి నీ ప్రాబ్లం ఏంటో కూల్గా చెప్పమ్మా. నా పేరు మల్లీశ్వరండి, డాన్స్ టీచర్ని. ఆనంద్ నగర్ లో మీ ఇంటి పక్కింట్లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మీ కుర్రాళ్ళు మమ్మల్ని డాన్స్ చేయకుండా అల్లరి చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. ర్యాగింగ్ కేసా? చిచి, అలాంటిదేం లేదండి. అన్నట్టు ఆ పక్కిల్లు అంటున్నావు, మా సుబ్బారావుడిలా? అవును సార్. అది చాలా చిన్న ఇల్లే, పైగా 10 మంది పిల్లలతో డాన్స్ ప్రాక్టీస్ అంటున్నావు. చూడు సరిపోద్దు. అది ఛానల్ వాళ్ళు. సరే సర్లే, ఎన్ని రోజులు ఉంటున్నా? రేపు సెమీఫైనల్ సార్. గెలిస్తే ఏంటి, డెఫినెట్ గా మేమే గెలుస్తాం. ఇంకో 10 days లో ఫైనల్ సార్. ఏమైతే ఆ సుబ్బారావు గారికి పంపేం సరిపోద్దు కానీ ఆ పక్కిల్లు చాలా పెద్దది, మీ ప్రాక్టీస్ సరిగ్గా సరిపోద్ది, అందులో ఉండండి. సార్ ఏంటాడు చూస్తున్నా? అది మన ఇల్లే, నువ్వు ఆ పిల్లలతో గంతులేయడానికి కరెక్ట్ గా సరిపోద్ది. ఎల్లో బాబాయ్, మరి అబ్బాయి అర్జెంట్ గా ఫోన్ చేసి మన వాళ్ళకి ఖాళీ చేయమని చెప్పు. అది చేయముందో ఇదిగో అమ్మాయి, నీకు ఏ రకమైన హెల్ప్ కావాలన్నా మొహమాట పడకుండా డైరెక్ట్ గా ఈ బాబాయ్ దగ్గరికి వచ్చాయి. దీంతో పెట్టుకుంటే పగల కాదు నెత్తే. కత్తి 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 దీని మాటే కనబడకుస్తే, మస్తు మస్తు కత్తి దీన్ని కలిగితే పచ్చరమూర్తి. రేయ్ పోరా.
బాబాయ్ అడ్డుపడకుండా ఉంటే దీని సంగతి చెప్పేవాడు. నాతో పెట్టుకోవద్దని చెప్పానా? ఎలా ఉంది? సర్రని దిగిందా? బాయ్స్ ఇంత చండాలంగా ఉంది. ఏంటి ఇంత చిండలుగా ఉంది? అమ్మో. ఓకే కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్, నీ స్టైల్లో నేను చెప్తా. 1 2 3 గో. భయపడు, ఇక్కడ చూడు. ఎరా, నేను వెనకడిచి తోస్తుంటే నువ్వు ముత్తు నుంచి బిల్టప్పా. రేయ్ అక్క, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడో చూసినట్లేదు. గుర్తొచ్చింది. అదే అక్క, ఆ రోజు బస్ లో వచ్చేటప్పుడు పేపర్లో చదివామి 10 రోజు పార్టీ అతంది. ఇప్పుడు అర్థమైంది నాకు. ఆ జంపింగ్ పార్టీ, ఈ ఇంట్లో గుండాగాడు ఇద్దరు ఫ్రెండ్స్. గవర్నమెంట్ సంబంధం నొక్కేసి 50-50 పనిచేసుకున్నారు. ఆపుతావా? పాపం ఆయన నన్ను కూతుర్లా ఫీల్ అయిపోయి అంత చిన్నింట్లో ఏం ప్రాక్టీస్ చేస్తారు, మా ఇల్లు పెద్దది, ప్రాక్టీస్ చేసుకోండి ఇస్తే ఆయనకి ఈయనకి లింక్ ఎడతావా? ఈ విషయం శంకర్ బాబాయ్కి తెలిస్తే షూట్ చేసి పడేస్తారు. అక్క, ఈ లగేజ్ ఎక్కడ పెట్టాలక్క? నా నెత్తి మీద పెట్టరా. ఏంట్రా చిచ్చుబుడ్లు వెళ్ళిపోయే మొహం మాడిపోయిన మతాబులు అయిపోయిందంటే? లేకపోతే ఏంటి బాబాయ్, ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల కోసం మా పరువు అంతా తీసేసాం. రేపు పొద్దున బస్తీలో మమ్మల్ని ఎవరైనా లెక్క చేస్తాడా? ఆ సత్తిగాన్ని ఆడు వేసేసాడా లేదా? ఈడెవడరా జింబాబే క్రికెట్ టీంలో బంతులు అందించేవాళ్ళగా ఉన్నాడు? మన బెనర్జీని వేసేసింది వీడే బాబాయ్. లంక పొగాకు చుట్టంత లేవు, అంత పెద్ద ఉన్నట్టేసే. లేదన్నా, నాకు తెలియదన్నా. ఏంటి నాకు తెలియదన్నా. ఏంటో నాకు తెలియదన్నా. శవరకా వేయడానికి వెళ్ళబోయే ముందు మేము కూడా అంతే పెద్ద పోజు కొట్టుకుంటూ వెళ్తాం. ఏం చేసిన తర్వాతే ఎవరికైనా దొరికిపోతామని పాతం కమ్మిన గొడ్డులాగా నా తెలియదన్నా, నా తెలియదన్నా అని ఒడిగిపోతుంటావు. నువ్వేం భయపడకు. అసలు నీ పంతరం ఏంట్రా? బెనర్జీని ఎలా వేసేసావో చెప్పమంటున్నా. అదిరా ఈడు అరుపుకి ఈడిలాగే ఆడు గుండాకి చచ్చిపోయింటాడు కదరా. No, I'm steady. I'm steady, baby. మంచి కరెంట్ మీద ఉన్నట్టున్నావు. ఈ పరిస్థితులు ఎక్కడ పోతున్నా? Hi, Dad. How are you? నేను బాగానే ఉన్నాను. నేను లేచుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నా. నా ఫ్రెండ్స్ నీకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. ఇది యాహూ, ఇది గూగుల్, ఇది హాట్మెయిల్. అబ్బు, వీళ్ళ యాక్సెస్ చాలా స్పీడ్, డాడ్. నువ్వు వాళ్ళ గురించి అర్థం చెప్పక్కర్లా, వాళ్ళ చూస్తుండే తెలిసిపోతుంది. మంచి అప్పనా బజార్లని. అది సరే గానీ ఇంతకీ ఎక్కడికి? ఈ రోజు మా పబ్కి ఫ్రెష్ ఈమెయిల్స్ వచ్చాయి, నేను చెక్ చేసి వస్తా. ఈమెయిల్ చెక్ చేయడానికి పప్పు దాకేందుకురా? పెద్దాపురం మన బ్రాంచ్ వాడికి ఫోన్ చేస్తే మొత్తం వెబ్సైటే పంపిస్తాడు. డాడ్, నా ఐడిలోకి వచ్చి రా, నన్ను చూడు అనే ఈమెయిల్ చూసి బోర్ కొడుతుంది డాడ్. అందుకే ఫ్రెష్ ఈమెయిల్స్ చూడడానికి వెళ్తున్నాను. బాయ్ డాడ్, సీ యు. ఏంటి ప్రాబ్లం? మన గ్యాంగ్ లో బెనర్జీని వేసేసాడు బాబు. ఇది లేటెస్ట్ స్టైల్. పాస్వర్డ్ ఓపెన్ అవ్వకపోతే ఫైల్ డీకోడ్ చేసి పడాలి. తీసుకో. కమ్ ఆన్ బేబ్స్. బాటిల్ ఓపెనర్కి పిస్తోల్కి నీకు తేడా తెలియదురా. ఏదో నా కొడుకు.
ఓకే This that beat that make you move, mama. Get on the floor, move your booty, mama. We the blast master, blasting up at your home. Hey, mama, this that beat that make you move, mama. Get on the floor, move your booty, mama. We the blast master, blasting up at your home. So shake your bum, mama. Come on now, mama. It's that beat that make you move, mama. Get on the floor, move your booty, mama. We the blast master, blasting up at your home. Wow. Booty, make sure you move your booty. Shake that thing in the city of Finland. Hey, shorty, I know you wanna party. The way your body looking make me really fixing up at your home. Hey, mama, it's that beat that make you move, mama. Get on the floor, move your booty, mama. With a blast, master, blasting up a drummer. So shake your bum, mama. Come on now, mama. It's that beat that make you move, mama. Get on the floor, move your booty, mama. With a blast, master, blasting up a drummer. Wow. Now the city of Finland. Still naughty. Hey mama. Everything is clear. బాసు బాసు పరదేశి నేను వైజాగ్ నుంచి వచ్చేసానే రింగ 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 రింగారే రోషమున్న కుర్రాల కోసం గాజులాగా వచ్చేసా బస్ నా గురి పెట్టాను బాస్ నేను చేస్తాను బాస్ వేర్ ఇస్ ద ప్రూఫ్ ప్రూఫా ఒక్క నిమిషం నీ దగ్గర ఏడు స్టాప్ బ్లాక్ సిగ్నల్ కదా మాయమైపోయాడు నీ దగ్గర ఎక్కడ పెట్టి మర్చిపోయాను బాస్ ప్లీజ్ బాస్ నేను చేస్తానే బాస్ ఆర్ యు షూర్ నో నా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవడానికి వచ్చిన శెట్టిగారి మనిషి కదా నువ్వు నేను శెట్టి గారి మనిషినేండి బాస్ తొక్కలోని ఫ్లాష్ బ్యాక్ ఒకటి చిన్నప్పుడు అరటి తొక్క మీద కాలేసి జారి పడి మైండ్ తొప్పింది అది తెలుసుకోవడానికి నీ రూమ్ కు రావాలా ఆఫ్ కోర్స్ భాషా సినిమాలో రజనీకాంత్ కున్నంత ఫ్లాష్ బ్యాక్ లేకపోయినా అరుంధతి సినిమాలో జీతం కొన్నంత టార్గెట్ ఉంది నాకు అది చెడగొట్టడానికి వచ్చావు కదా నువ్వు బాస్ నేను చేస్తాను బాస్ కొత్త కొత్త సినిమాలు చూసి చెడిపోకండి బాస్ వేర్ ఈస్ ద ప్రూఫ్ దానికోసం వెతుకుతున్నా బాస్ ప్రూఫ్ లేకపోయినా నమ్ముతాడు మీ నాన్న ప్రూఫ్ ఉంటే నమ్ముతాడు ఈ నాన్న ప్రూఫ్ కి ఇదర్రే నయ్యే 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 అయ్యో నేనే చేస్తాను దీన్ని ఎక్కడో చూశాను మై ఎనిమిస్ ఎంత పెద్ద ఇల్లు పెట్టుకొని బీరాలా పడుకున్నావు ఈడియట్ రవితేజ నేను పడుకోలేదండి సార్ మీరే నన్ను కొట్టిలో పడేశారుగా నేనా కొట్టాడా అవును వేర్ ఇస్ ద ప్రూఫ్ ఈ అవసరం